హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది క్యారెట్ మిల్క్ షేక్ అండి. ఇది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలకి మంచి కూల్ డ్రింక్గాను ఎనర్జీ బూస్టింగ్గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని మిల్క్ తోటి క్యారెట్ ఖర్జూరంతో తయారు చేశానండి. దీనికి ఇష్టమైతే షుగరు జాగరీ కూడా వాడచ్చు. నేను దాని బదులు ఖర్జూరం వాడాను. ముందుగా 1/2 కిలో క్యారెట్ తీసుకుంటున్నానండి. క్యారెట్ని పీల్ చేసేసి శుభ్రంగా కడిగి వీటిని ముక్కలు చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్ని చిన్న కుక్కర్లో వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దీంట్లో 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రప్పించాలి. త్రీ విజిల్స్ వచ్చాయండి. క్యారెట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికించిన క్యారెట్ని వేడి తగ్గాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో స్వీట్ కోసం ఖర్జూరాలు వాడుతున్నాను. 4 ఖర్జూరాలు వేసాను. మనం ముందుగా నానబెట్టుకున్న 4 జీడిపప్పు, 4 పిస్తా కూడా ఇందులో వేస్తున్నానండి. బాదం కూడా వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఇది మిక్సీ చేశాక ఇలా వస్తుంది. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి దీనికోసం నేను ముందుగా 1/2 లీటర్ పాలు మరిగించి ఉంచుకున్నాను. 1/2 లీటర్ క్యారెట్కి 1/2 లీటర్ పాలండి. ఇది ఇందులో వేసేయాలి. ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి, 1/2 స్పూను. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. ఇది మధ్యాహ్నం అప్పుడు పిల్లలకి ఇస్తే టమ్మీ ఫుల్గానే ఉంటుంది. కళ్ళకి మంచిగా హెల్తీగా ఉంటుందండి. ఇది క్యారెట్ సమ్మర్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఇది కొంచెం మరిగించుకోవాలి. ఇలా ఒక 1 లీటర్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పాడవదండి ఇది. ఆల్రెడీ మరిగించిన పాలు కాబట్టి ఉడికించిన క్యారెట్ కొంచెం మరిగితే సరిపోతుంది. సమ్మర్లో ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు తాగుతారు దీన్ని. ఎనర్జీ బూస్ట్గా ఉపయోగపడుతుందండి ఇది. ఇలా తయారైపోయాక దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలండి.
ఇందులో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, ప్రోటీన్గా బాగుంటుంది. ఇది 1 వీక్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసి తాగొచ్చు. పిల్లలకి చాలా మంచిది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.